తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక కొత్త శకం మొదలైంది. దశాబ్దాలుగా సాగు చేస్తున్న గుర్తింపునకి నోచుకొని కౌలు రైతుల జీవితాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెలుగులు నింపింది. కేవలం భూమి ఉన్నవారికే పరిమితమైన రైతు బీమా పథకాన్ని ఇప్పుడు నిజంగా మట్టిని నమ్మి సాగు చేస్తున్న కౌలు రైతులకు వర్తింపచేస్తూ తీసుకున్న నిర్ణయం ఒక సామాజిక విప్లవంగా మారుతోంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు మాత్రమే కాదు, లక్షలాది మంది అదృశ్య రైతుల శ్రమకు దక్కిన గౌరవం. ఇంతకాలం వ్యవస్థలో ఒకే ఒక నిబంధన ఉండేది. పట్టా భూమి ఉన్నవాడే రైతు, భూమి లేనివాడు కేవలం శ్రామికుడు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎండనక వాననక పొలంలో చెమటోడ్చి విత్తనం వేసి పంట పండించి దేశానికి అన్నం పెట్టే వారిలో మెజారిటీ ప్రజలు కౌలు రైతులే. ప్రమాదవశాత్తు సాగు చేస్తున్న రైతు మరణిస్తే భూమి లేదన్న కారణంతో ఆ కుటుంబానికి ఎటువంటి బీమా సాయం అందేది కాదు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ అన్యాయాన్ని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం సాగు చేసేవాడే అసలైన రైతు అనే మౌలిక సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బీమా అనేది మనిషి చనిపోయిన తర్వాత ఇచ్చే నగదు మాత్రమే కాదు, అది ఆ రైతు బ్రతికి ఉన్నప్పుడు ఇచ్చే ధైర్యం. అప్పులు చేసి పంట వేస్తున్న సమయంలో ఏదైనా అవాంతరం జరిగితే తన కుటుంబం ఏమైపోతుందో అన్న ఆందోళన ప్రతి కౌలు రైతును వెంటాడేది. ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన ఆ బీమా సౌకర్యం వల్ల కౌలు రైతుల ఇళ్లలో భయం పోయి భరోసా పెరిగింది. మాకు ఒక రక్షణ ఉంది, మా శ్రమను ప్రభుత్వం గుర్తించింది అన్న ఆత్మవిశ్వాసం గ్రామాలలోని ప్రతి రైతు ముఖంలో కనిపిస్తోంది. కౌలు రైతులను గుర్తించడం, వారి జాబితాను సిద్ధం చేయడం, వారికి బీమా వర్తింపజేయడం అనేది పాలనాపరంగా ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. లెక్కలు మార్చాలి, సిస్టంలో మార్పులు తీసుకురావాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్లిష్టత కంటే రైతు సంక్షేమానికే పెద్దపీట వేసింది. రాజకీయ లెక్కల కంటే రైతు కన్నీటి లెక్కే ముఖ్యమని భావించి ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల నిజమైన సాగుదారులు ప్రభుత్వ ఫలాలను అందుకునే మార్గం సుగమం అయింది. రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకూడదు అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు కౌలు రైతులకు ఒక గౌరవ కవచంలా మారింది. భూమి పట్టా పేరుతో కాదు, మట్టితో ఉన్న పేగుబంధం పేరుతో రైతును గుర్తించడం తెలంగాణ పాలనలో వచ్చిన గొప్ప మార్పు. కౌలు రైతుల ఆత్మహత్యలు లేదా ప్రమాద మరణాల సమయంలో వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఈ బీమా ఒక పెద్ద దిక్కుగా నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సాగు సంస్కరణలకు ఒక దిక్సూచిలా నిలుస్తోంది. కౌలు రైతు ఇప్పుడు తల వంచుకుని కాదు, ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని పొలానికి వెళ్తున్నాడు. ఈ చారిత్రక నిర్ణయం కాగితాల్లో సంతకాలతో ముగిసిపోలేదు. పల్లెల్లో ప్రతి రైతు గుండెలో ఒక నమ్మకాన్ని నింపింది. భూమి లేకపోయినా తాము ఈ దేశానికి అవసరమైన రైతులమేనన్న గుర్తింపు వారికి లభించింది. ఇప్పటి వరకు కౌలు రైతులు తమ పేరు బయటకు చెప్పడానికి భయపడేవారు. భూమి యజమానితో సంబంధాలు చెడిపోతాయేమో అన్న ఆందోళన ఉండేది. ఇప్పుడు ప్రభుత్వమే వారిని అధికారికంగా గుర్తించడంతో వారు తమను తాము రైతుగా చెప్పుకునేటువంటి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది వ్యవసాయ రంగంలో పారదర్శకతకి కూడా దోహదం చేస్తోంది. దీర్ఘకాలంగా ఈ నిర్ణయం వ్యవసాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. బీమా రక్షణ ఉందన్న నమ్మకంతో కౌలు రైతులు పంటలపై మరింత ధైర్యంగా పెట్టుబడి పెట్టగలుగుతారు. ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు ఉపయోగించే అవకాశం పెరుగుతోంది. దీని ద్వారా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి మార్గం సుగమమవుతుంది. భూమి పేరుతో కాదు, పని పేరుతో రైతు అనే ఆలోచనను తెలంగాణ ఎంచుకుంది. అదే ఈ రాష్ట్రం తీసుకున్న కొత్త దారి. ఈ రోజు కౌలు రైతు తలెత్తి నిలబడుతున్నాడు. భయంతో కాదు, వినయంతో కాదు, ఆత్మవిశ్వాసంతో. అందుకే ఈ నిర్ణయం చరిత్ర కాగితాల్లో మాత్రమే కాదు, నిజంగా గ్రామాలలో కనిపించే చరిత్ర.